హలో ఎవ్రీవన్, ఇవాళ మనం ఎథిక్స్ సిరీస్లో ఒక కేస్ స్టడీని సాల్వ్ చేద్దాం. యూజువల్గా కేస్ స్టడీ అనేది 20 మార్క్స్కి వస్తుంది. దానికి 4 పేజెస్ ఇస్తారు ఫర్ రైటింగ్ యువర్ వర్డ్స్. నౌ కేస్ స్టడీస్ ఐడెంటిఫై చేస్తే ఒక 2 టైప్స్ బ్రాడ్గా ఉంటాయి. ఏంటి అంటే పబ్లిక్ స్పియర్లో ప్లస్ అప్లైడ్ ఎథిక్స్ని కలిపి, అంటే పబ్లిక్ స్పియర్ టాపిక్ అండ్ అప్లైడ్ ఎథిక్స్ ఇస్ ఇట్స్ అప్లికేషన్. అలాగే ప్రైవేట్ స్పియర్ అండ్ అప్లైడ్ ఎథిక్స్ ఉంటాయి. సో మనం ఇవాళ ఒక ప్రైవేట్ స్పియర్ ప్లస్ అప్లైడ్ ఎథిక్స్ కేస్ స్టడీని సాల్వ్ చేద్దాం. ఇఫ్ ఇన్ కేస్ ఈ కేస్ స్టడీ మీకు సరిగా కనిపించకపోతే ఇట్ ఈస్ 2024 ఫస్ట్ కేస్ స్టడీ. దీంట్లో ఏంటి అంటే మనం ఎప్పుడైనా కేస్ స్టడీ చదివినప్పుడు 3 థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ రీడింగ్లోనే మనం స్టేక్ హోల్డర్ని ఐడెంటిఫై చేయాలి. సెకండ్, లైన్ బై లైన్ చదువుతున్నప్పుడు మన మైండ్లో వచ్చే కీవర్డ్స్ని పక్కన రాసుకుంటే తర్వాత క్వశ్చన్స్ని సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఇస్ సాల్వింగ్ ద క్వశ్చన్స్ అకార్డింగ్లీ. మన అప్రోచెస్ ఏంటి, పీవైక్యూస్లో ఏమైనా సిమిలర్ సిచ్యువేషన్ ఉందా, ఆర్ మన సిలబస్ ప్రకారం మనం సిలబస్ని గుర్తు చేసుకుంటూ ఉంటే వీ వుడ్ గెట్. అదర్వైజ్ దెర్ ఇస్ వన్ మోర్ అప్రోచ్. అదేంటంటే దీంట్లో ఉన్న స్టేక్ హోల్డర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ షూస్ నుంచి ఈ కేస్ స్టడీని చూసినప్పుడు మనకు కొన్ని సొల్యూషన్స్ వస్తాయి. సో ఈ కేస్ స్టడీని మనం చదువుదాం. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ, జస్ట్ ఓపెన్ యువర్ ఓన్ క్వశ్చన్ పేపర్ ఇన్ 2024 ఫస్ట్ కేస్ స్టడీ. సో మనం యాజ్ ఇట్ చదువుతూ మనం స్టేక్ హోల్డర్స్ని ఐడెంటిఫై చేద్దాం. ద కేస్ స్టడీ ఇస్, there is a technological company named ABC Incorporated, which is the second largest worldwide, situated in the third world. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను మీకు, కొన్ని అన్వాంటెడ్ ఎడ్జెక్టివ్స్ వస్తారు కానీ దాంట్లో చాలా మీనింగ్ ఉంటుంది. బై థర్డ్ వరల్డ్ ఏంటి, సమ్ డెవలపింగ్ కంట్రీలో ఉంది. ఇది దాన్ని మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. ఈ వర్డ్కి ఆ ఇంపార్టెన్స్ ఉంది అని. దీని ఫస్ట్ లైన్లో మనకు ఒక స్టేక్ హోల్డర్ దొరికారు, అదే ఆ కంపెనీ. సో కంపెనీ బికమ్స్ అవర్ ఫస్ట్ స్టేక్ హోల్డర్. సెకండ్ లైన్, యూ ఆర్ ది చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ ది మెజారిటీ స్టేక్ హోల్డర్. సో నీకేంటి, వాట్ ఈస్ యువర్ రోల్? యు ఆర్ ద CEO ఆఫ్ ద కంపెనీ అండ్ యు ఆర్ ది మేజర్ స్టేక్ హోల్డర్ ఆఫ్ ది కంపెనీ. అంటే ఏంటి, యు ఆర్ వెరీ మచ్ రెస్పాన్సిబుల్ టు దిస్ కంపెనీ. థర్డ్ లైన్, ది ఫాస్ట్ టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్స్ హ్యావ్ రేజ్డ్ వరీస్ అమాంగ్ ది, మనకి నెక్స్ట్ స్టేక్ హోల్డర్స్ వస్తున్నారు. ఎవరు? ఫస్ట్ కంపెనీ, నెక్స్ట్ నువ్వు, దాని తర్వాత ఎన్వైర్మెంటల్ యాక్టివిస్ట్ ఇంకొక స్టేక్ హోల్డర్, రెగ్యులేటరీ అథారిటీస్ స్టేక్ హోల్డర్స్, జనరల్ పబ్లిక్. సో ఎవరికి హూ ఇస్ కన్సర్న్డ్? ఎన్వైర్మెంటల్ యాక్టివిస్ట్, రెగ్యులేటరీ అథారిటీస్ అండ్ ది జనరల్ పబ్లిక్ ఇస్ కన్సర్న్డ్ అబౌట్ వాట్? ఓవర్ ది సస్టైనబిలిటీ ఆఫ్ దిస్ సినారియో. There is something which is not being sustainable going through your company is what we have understood till now. Next ఏంటి, you confront substantial issues. So నీకు issues కనిపిస్తున్నాయి. So you are able to identify substantial issues about the business environmental footprint. So ఏదైతే బిజినెస్ చేస్తున్నావో అది ఎన్వైర్న్మెంట్ మీద పెట్టే ప్రెషర్ కానీ ఆర్ ఎన్వైర్న్మెంట్ మీద వదిలే ఫుట్ ప్రింట్ కానీ నువ్వు ఐడెంటిఫై చేయగలుగుతున్నావు. ఇన్ 2023 యువర్ ఆర్గనైజేషన్ హ్యాడ్ ఎ సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఆఫ్ 48% ఇన్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ కంపేర్డ్ టు ది లెవెల్స్ రికార్డెడ్ ఇన్ 2019. సో మనం ఇది కూడా గుర్తు చేసుకోవాలి, ద కంపెనీ ఇస్ ఇన్ ఎ కంట్రీ ఆఫ్ థర్డ్ వరల్డ్. సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ ఏంటి, యూజువల్గా థర్డ్ వరల్డ్ కంట్రీస్లో ఏంటి, ఈ కార్బన్ ఎమిషన్ రెగ్యులేషన్స్ అనేవి కొంచెం తక్కువ ఉంటాయి. సో దట్ డెవలప్మెంట్కి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవి ఈజీగా ఉంటాయని. ఇక్కడ 48% గ్రీన్ హౌస్ ఎమిషన్స్ పెరిగాయి ఈ ఇయర్ కంపేర్ టు 2019. నెక్స్ట్ సెంటెన్స్, the significant rise in energy consumption is mainly due to surging energy requirements of your data centers, fueled by exponential expansion of artificial intelligence. సో ఇప్పటి వరకు మన ప్రాబ్లము ప్రైవేట్ స్పియర్ ప్రాబ్లమ్ అని ఎలా అర్థమైంది? దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ABC ఇన్కార్పొరేటెడ్, అది మన టెక్నాలజికల్ కంపెనీ, ఇది మనకు అర్థమైంది. నెక్స్ట్ ఇది అప్లికేషన్లో మనకు కావాల్సింది ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎథిక్స్
గురించి మనం ఆలోచించాలి. ఎందుకంటే దే ఆర్ అప్లయింగ్ ది ప్రైవేట్ స్పియర్ ఎగ్జాంపుల్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. AI powered services need much more computational resources and electrical energy compared to the conventional online activities, notwithstanding their notable gains. Next, notable E-word. It's also an extra adjective but has lot of meaning. The technological proliferation has led to growing concern over environmental repercussions. So the consequences అనేవి కనిపిస్తున్నాయి, resulting in an increase in warnings. AI models, especially those used in extensive machine learning and data processing, exhibit much higher energy consumption than the conventional computer tasks with an exponential increase. సో దీంట్లో ఏం చెప్తున్నారు, ఈ AI యూజ్ చేసే మషీన్స్ కానీ డేటా ప్రాసెసింగ్ టెక్నిక్స్ కానీ కన్వెన్షనల్ మషీన్స్ కన్నా ఎక్కువ ఎనర్జీని తీసుకుంటున్నాయి. ఎక్కువ ఎనర్జీని తీసుకుంటున్నాయంటే నేచర్ నుంచి ఎక్కువ రిసోర్సెస్ కావాలి. సో దట్ ఈస్ ద వన్. నెక్స్ట్, మనము ఎప్పుడైతే కేస్ స్టడీని చదువుతున్నామో ఈ పారాగ్రాఫ్ స్ప్లిట్ని కూడా అర్థం చేసుకోవాలి. సో హీ హాజ్ స్టార్టెడ్ విత్ అ న్యూ పారాగ్రాఫ్. సో మనం ఏం చేయాలి, టోన్ ఎప్పుడైతే పారాగ్రాఫ్ అనేది చేంజ్ అవుతుందో టోన్ ఆఫ్ ది పారాగ్రాఫ్ చేంజ్ అవుతుంది. ఇది మనం సీసాట్లో కూడా చూస్తాం. సో ఇప్పుడు వరకు కంపెనీ గురించి డిస్కస్ చేశాడు. నెక్స్ట్ ఏం చేస్తున్నాడు, ఆల్దో దేర్ ఈస్ ఆల్రెడీ అ కమిట్మెంట్ అండ్ గోల్ టు అచీవ్ నెట్ జీరో ఎమిషన్స్ బై 2030, ది ఛాలెంజ్ ఆఫ్ లోవరింగ్ ఎమిషన్స్ సీమ్స్ ఓవర్వెల్మింగ్, ఇంకొక అడ్జెక్టివ్, యాజ్ ది ఇంటిగ్రేషన్ ఆఫ్ AI continues to increase. To achieve this goal, substantial investments in renewable energy use would be necessary. The difficulty is exacerbated by the competitive environment of technological sector where the rapid innovation is essential for preserving market. ఒకవేళ నువ్వు రిన్యూవబుల్ ఎనర్జీనే వాడదాము, ఎన్వైరన్మెంట్ని సేవ్ చేద్దామని అనుకున్నా కూడా రిన్యూవబుల్ ఎనర్జీని ఇంటిగ్రేట్ చేయడం అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఈ టైం టేకింగ్ ప్రాసెస్లో వెన్ ద ఇంటిగ్రేషన్ ఇస్ స్లో, లేదు నేను రిన్యూవబుల్ ఎనర్జీ కోసమే వెయిట్ చేస్తాను అని ఉంటే యూ వుడ్ నాట్ సస్టైన్ ఇన్ ద మార్కెట్. అది వాడు చెప్తున్నాడు. సో ర్యాపిడ్ ఇన్నోవేషన్ అవుతుంది, ఇంటిగ్రేషన్ ఏమో స్లో అండ్ ఇన్నోవేషన్ ఏమో ఫాస్ట్గా ఉంది. సో మార్కెట్లో సస్టైన్ అవ్వడం కష్టం అవుద్ది ఒకవేళ మనం ఓన్లీ రిన్యూవబుల్ ఎనర్జీ మీద డిపెండ్ అవుతాయి. సో హియర్ హీస్ ట్రైంగ్ టు మ్యానిపులేట్, నీ కంపెనీ పడిపోతుంది ఒకవేళ నువ్వు ఎన్వైరన్మెంటల్ రిసోర్సెస్ని ఎక్స్ప్లాయిట్ చేయకపోతే అన్న దాన్ని ఎగ్జామినర్ నీ బ్రెయిన్లోకి సీడ్ చేస్తున్నాడు అనమాట. సో దట్ మనం పాత వీడియోలో మాట్లాడుకున్నట్టు కంపెనీస్ ఇంట్రెస్ట్ల కోసం there is a chance that you would be giving up environmental interests, but end of the day మనము environmental interest రాస్తాము, company interest రాస్తాం, but conclusion లో we would be writing that environmental ethics, environmental interest is more important because it's an ethics paper. We have to make sure that we conclude by saying environmental ethics is more important. Standing and stakeholders were to achieve a balance between innovation, profitability and sustainability. A strategic move is necessary that is in line with both business objectives and ethical obligations. ఇది మన కేస్ స్టడీ. సో మనం చదువుతున్నప్పుడు ఈ బాక్స్ చేసినవన్నీ స్టేక్ హోల్డర్స్, ఈ లైన్స్ అండర్లైన్ చేసింది ఏంటి అంటే దోస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ ది కేస్ స్టడీ. అయితే ఎప్పుడైతే మనం ఈ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేస్తామో మన బ్రెయిన్లోకి కొన్ని కీవర్డ్స్ అనేవి రావాలి. ఫస్ట్ సపోజ్ ఇక్కడ ఎన్వైరన్మెంటల్ యాక్టివిస్ట్ వచ్చారు, బిజినెసెస్ లీవింగ్ సమ్ ఎన్వైరన్మెంటల్ ఫుట్ ప్రింట్ అని మనకు అర్థమైనప్పుడు వీ హ్యావ్ టు గెట్ దిస్. ఎన్వైరన్మెంటల్ ఎథిక్స్లో యూజ్ చేసే కీవర్డ్స్ ఏంటి, స్టూవర్డ్షిప్, మోరల్ డ్యూటీ టువర్డ్స్ ఎన్వైరన్మెంట్. సో మనకు అది గుర్తొస్తుంది అనమాట. నెక్స్ట్ సస్టైనబిలిటీ గురించి మాట్లాడుతున్నాయి, ఎందుకంటే AI పెరుగుతున్న కొద్దీ కంప్యూటేషనల్ టాస్క్ అండ్ కంప్యూటేషనల్ పవర్ పెరుగుతూ ఉండాలి అంటే దాంట్లో ఉన్న రిసోర్సెస్ అన్నీ యూజ్ చేస్తూ ఉండాలి. ఆ రిసోర్సెస్ ఏవైతే హెవీ టాస్క్ రిసోర్సెస్ కావాలో అవి మళ్ళీ నేచర్ నుంచే రావాలి. సో నేచర్ని ఎంతని ఎక్స్ప్లాయిట్ చేస్తాం. సో ఈ థాట్ ప్రాసెస్లో మనకు రావాల్సిన కీవర్డ్ ఏంటి, సస్టైనబిలిటీ. దాని తర్వాత వాట్ హీ డిడ్ ఇస్ హీ హాస్ కంపేర్డ్ ది కన్వెన్షనల్ సిస్టమ్ అండ్ ద న్యూ AI సిస్టమ్. సో దీనికోసం ఏంటి, ఎన్వైరన్మెంటల్ వర్సెస్ డెవలప్మెంట్.
అండ్ వాడు ఏం చెప్పాడు, హీ ఆల్సో సెట్ దట్ ఎక్కువ ఎనర్జీ వాడితే టాస్క్ ఇంకా ప్రాసెసింగ్ ఆఫ్ ఏఐ ఇంకా బెటర్ అవుద్దని. ఇప్పుడు మరి దేనికి ఇంపార్టెన్స్ ఇస్తావు, ఎనర్జీ కన్జంప్షన్కా దాని ఎఫిషియన్సీకా? సో ఎనర్జీ కన్జంప్షన్ వర్సెస్ ఎఫిషియన్సీ. దేర్ ఇస్ వన్ మోర్ థింగ్, రియలిజం వర్సెస్ ఐడియలిజం. ఐడియలిస్టిక్గా ఆలోచిస్తే ఏంటి, మనం ఎన్వైర్న్మెంట్ని సేవ్ చేయాలి. రియలిస్టిక్గా ఆలోచిస్తే ఎండ్స్ జస్టిఫై ది మీన్స్. సో ఈ ఎండ్స్లో మనం ఏఐ ఇచ్చే ఆ బెనిఫిట్స్ని వాడుకోగలుగుతున్నాం కాబట్టి ఎక్స్ప్లాయిటింగ్ నేచర్ విచ్ ఇస్ ద మీన్ ఇస్ ఆల్సో ఓకే అన్న కాన్సెప్ట్ కూడా ఉంది. వర్సెస్ విచ్ ఇస్ రియలిజం వర్సెస్ ఐడియలిజం. ఐడియలిజంలో ఏం చెప్తారు, ఎన్వైర్న్మెంటల్ ఎథిక్స్ ఆర్ ది హైయెస్ట్. సో రియలిజం వర్సెస్ ఐడియలిజం. ప్రాఫిట్ వర్సెస్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు ప్రాఫిట్ కోసం ఎన్వైర్న్మెంట్ని హామీ చేస్తున్నావు. సో హామ్ చేస్తున్నప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు, యూ షుడ్ హ్యావ్ అవేర్నెస్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. సో ప్రాఫిట్ వర్సెస్ రెస్పాన్సిబిలిటీ. అలాగే వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారు, నీవు మార్కెట్లో సస్టైన్ అవ్వడానికి నీకు ఎన్వైర్న్మెంట్ని ఎక్స్ప్లాయిట్ చేయడం తప్పట్లేదు అన్నట్టు చెప్తున్నారు. అప్పుడు మనకి ఏంటి, వన్ ఆఫ్ ది 7 sins ఆఫ్ మహాత్మా గాంధీ సేస్ సైన్స్ వితౌట్ హ్యుమానిటీ ఇస్ నాట్ రియల్లీ వర్త్. అలాగే కంపెనీస్ గుడ్ వర్సెస్ ది పబ్లిక్ గుడ్. కంపెనీస్ గుడ్ వర్సెస్ ది పబ్లిక్ గుడ్. నెక్స్ట్ పర్సనల్ కాన్సిక్వెన్షియలిజం. ఇక్కడ పర్సనల్ అంటే కంపెనీకి పర్సనల్. నీకు అడ్వర్సిటీ వస్తుంది ఒకవేళ నువ్వు ఎన్వైర్న్మెంట్ని ఎక్స్ప్లోర్ చేయడం మానేస్తే, ద కాన్సిక్వెన్స్ షుడ్ బి బేర్డ్ బై యూ. అలాగే ఎన్వైర్న్మెంట్ని ఎక్స్ప్లాయిట్ చేసిన ద ప్రాఫిట్స్ ఆర్ యోర్స్. సో పర్సనల్ కాన్సిక్వెన్షియలిజం. దిస్ ఆర్ ద కీవర్డ్స్ యూ హ్యావ్ టు గెట్ into your mind when you are studying this case study. And interestingly ఇదంతా 1-2 minutesలో అయిపోవాలి. ఇక్కడ ఒక లైన్ ఇచ్చాడు, యూజువల్గా ఇట్స్ ప్రిఫర్డ్ టు డ్రా డయాగ్రామ్స్ ఇన్ యూపీఎస్సి ఆన్సర్ రైటింగ్. సో దీంట్లో ఒక లైన్ ఇచ్చారు, టు అచీవ్ అ బ్యాలెన్స్ బిట్వీన్ ఇన్నోవేషన్, ప్రాఫిటబిలిటీ అండ్ సస్టైనబిలిటీ అని. దాన్నే మనం GS3 పేపర్లో ఇంపాసిబుల్ ట్రినిటీ అనే ఒక కాన్సెప్ట్లో చదువుతాం, where we say that sustainability, innovation, profit ఈ 3 కలిసి రావడం అనేది ఇట్స్ అన్ ఇంపాసిబుల్ ట్రినిటీ అని. సో వాడే ఇచ్చినప్పుడు కొత్త డయాగ్రామ్ కోసం ఆలోచించొద్దు, మనకి టైం ఉండదు. సో వాడు ఇచ్చిందే మనం డయాగ్రామ్లో కన్వర్ట్ చేసేసి ది ఎక్స్ట్రా వర్డ్ విచ్ వీఆర్ యాడింగ్ ఇస్ దిస్ ఇంపాసిబుల్ ట్రినిటీ. సో డయాగ్రామ్ కూడా మనం కేస్ స్టడీ నుంచి డిరైవ్ చేసుకున్నాం. సో మనం కేస్ స్టడీ నుంచి స్టేక్ హోల్డర్స్ని డిరైవ్ చేసేసుకున్నాం, నెక్స్ట్ కీవర్డ్స్ని డిరైవ్ చేసుకున్నాం, డయాగ్రామ్ని కూడా డిరైవ్ చేసేసుకున్నాం. ఇదంతా 2 minutesలో అయిపోవాలన్నమాట. సో మనకు కేస్ స్టడీస్ రాయడానికి 4 pages ఇస్తాడు, 1, 2, 3 and 4. మనం ఇంట్రడక్షన్ ఎలా రాస్తాం, నెక్స్ట్ మనం ఈ క్వశ్చన్స్ గురించి ఆలోచిద్దాం. బట్ మనము ఏదైతే ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్ అనేది ఫాలో అవుతామో దానిని కేస్ స్టడీస్లో అప్లై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. సో బేసిక్గా ఏమవుతుందంటే, ఈ ఫస్ట్ పేజ్లో ఇంట్రడక్షన్ అండ్ కేస్ స్టేక్ హోల్డర్స్ని రాస్తే సరిపోతుంది. సో ఇంట్రడక్షన్లో ఏం రాస్తాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీస్ ఆర్ double-edged sword వేర్ ఇన్నోవేషన్ విల్ గివ్ యూ లగ్జరీ బట్ ఇట్స్ దీస్ నెగిటివ్ ఎఫెక్ట్ ఏంటి, ఎన్వైర్మెంటల్ ఎఫెక్ట్ కూడా. సో అది మనం ఇంట్రడక్షన్లో double-edged sword అన్న కీవర్డ్ని యూస్ చేసి ఇంట్రడక్షన్ రాసేస్తాం. దాని తర్వాత ఒక హబ్ అండ్ స్పోక్ డయాగ్రామ్ వేసి స్టేక్ హోల్డర్స్ అందరినీ మెన్షన్ చేసేస్తాం. కంపెనీ, నువ్వెవరు CEO, నెక్స్ట్ ఎన్వైర్మెంటల్ యాక్టివిస్ట్, రెగ్యులేటరీ అథారిటీస్, జనరల్ పబ్లిక్, ఇదంతా రాసేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడం స్టార్ట్ చేస్తాం. 1, 2, 3, 4 questions ఇచ్చాడు, మనకి 4 pages ఉన్నాయి. సో ఇట్స్ గుడ్, మనం రాసేస్తాం, సరిపోతాయి మనకి క్వశ్చన్స్. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక 3 to 4 points జనరేట్ చేసినా వీ కెన్ ఫిల్. కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కేస్ స్టడీస్లో, ఏదైతే 1 or 2 questions ఇస్తాడు, అప్పుడు అడగనివి కూడా రాయాల్సి వస్తుంది. లైక్ ఎథికల్ డైలమాస్ కానీ, లేకపోతే స్టేక్ హోల్డర్స్, ఒక్కొక్క స్టేక్ హోల్డర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమనుకుంటున్నారు, ఎథికల్ డైలమాస్, నెక్స్ట్ నీ ఎథికల్ డైలమా, అండ్ ఎన్వైర్మెంటల్ యాక్టివిస్ట్, రెగ్యులేటరీ బాడీస్ అండ్ జనరల్ పబ్లిక్ ఉండే ఎథికల్ డైలమా. సో అక్కడ ఏమవుతుందంటే 2 questions ఉంటాయి, బట్ 4 pages ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క స్టేక్ హోల్డర్ పర్స్పెక్టివ్ నుంచి ఆ 2 questions-ని మనం అడ్రస్ చేయాలి. అప్పుడు యూ కెన్ ఫిల్ ద 4 pages. సో ఇప్పుడు మనం ఇక్కడ క్వశ్చన్స్ చూద్దాం. ఎప్పుడైతే క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నామో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ దట్ మన సిలబస్ని గుర్తుపెట్టుకోవాలి,
PYQస్ని గుర్తుపెట్టుకోవాలి, ఈ సిచ్యువేషన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. బికాస్ దెర్ ఆర్ సమ్ appear to be unnecessary adjectives but very important. ఇందాక ఇక్కడ మేజర్ స్టేక్ హోల్డర్, సబ్స్టాన్షియల్ ఇష్యూస్ అలాంటివి. సో మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ యువర్ ఇమీడియట్ రెస్పాన్స్ టు ద ఛాలెంజెస్ పోస్డ్ ఇన్ ది అబవ్ కేస్? మనం ఎవరు యాక్చువల్లీ వీఆర్ ది CEO ఆఫ్ దిస్ కంపెనీ. సో మనం ఏమడుగుతున్నానంటే నీ ఇమీడియట్గా నువ్వు ఈ రెస్పాన్స్ ఏమిస్తావు? ఇప్పుడు అందరూ వచ్చి ఈ విషయాన్ని నీ మీద ప్రెషర్ పెడుతున్నారు. సో వాట్ ఈస్ ది ఫస్ట్ రెస్పాన్స్ యూ విల్ గివ్? సో ఫస్ట్ రెస్పాన్స్లో మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ మనకు క్లారిటీ ఉండాలి కాబట్టి యూ విల్ సే దట్ యూ విల్ బి గివింగ్ కాంప్రిహెన్సివ్ ఎనర్జీ ఆడిట్ ఈ ఫస్ట్. దాని తర్వాత వర్చ్యూ ఎథిక్స్, యూఆర్ అ మ్యాన్ ఆఫ్ వర్చ్యూ ఎథిక్స్ అని చెప్పి నేను ఐ విల్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ. వర్చ్యూ ఎథిక్స్లో ఏంటి, జస్టిస్, ప్రూడెన్స్, టెంపరెన్స్, దెన్ ఆ కాన్సెప్ట్స్ మీద రాయాలన్నమాట. సో ఐఎమ్ ఎ వర్చువస్ మ్యాన్, అరిస్టాటిల్ చెప్పినట్టు ఎవరైతే వర్చువస్ థియరీని ఫాలో అవుతానో, సో ఐ వుడ్ బి టేకింగ్ అప్ దిస్ ఇమీడియట్ రెస్పాన్స్ యాజ్ ఎ ఛాలెంజ్ ఆల్సో అండ్ ఐ వుడ్ బి సాల్వింగ్ ఇట్. నెక్స్ట్ దాని తర్వాత ఒక లాజికల్ వ్యూ ఇవ్వడానికి, బికాస్ ద క్వశ్చన్స్ ఇస్ వాట్ ఈస్ యువర్ ఇమీడియట్ రెస్పాన్స్ టు ద ఛాలెంజ్ పర్సన్స్ అని. సో నువ్వు చేస్తుంది మొత్తము నెగటివ్ కాదు, బికాస్ నెగటివ్ అన్నది ఫస్ట్ రెండు దాంట్లో చెప్పావు ఏంటి, నేను ఆడిట్ చేయిస్తాను, ఐ విల్ సీ హౌ మచ్ ఎనర్జీ ఈస్ బీయింగ్ యూస్డ్ అండ్ ఐ విల్ సీ వేర్ ఐ కెన్ కట్ ఆఫ్. బికాస్ మనం ఇక్కడ మాట్లాడుకున్న ఎనర్జీ కన్జంప్షన్ వర్సెస్ ఎఫిషియన్సీ. సో ఐ విల్ సీ ఇట్ అని ఫస్ట్ నెగిటివ్ పాయింట్ రాసావు. సెకండ్ పాయింట్ రాసావు, ఐ యాక్సెప్ట్ ద నెగటివిటీ ఇన్ యువర్ ప్రెషర్ అండ్ ఐఎమ్ అ మ్యాన్ ఆఫ్ వర్చ్యూ ఎథిక్స్. సో ఐ విల్ సీ దట్ సమ్ జస్టిస్ ఇస్ డన్. ఫార్టిట్యూడ్ ఈజ్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ దిస్ వర్చ్యూ ఎథిక్స్, అంటే షోయింగ్ కరేజ్ ఈవెన్ ఇన్ అడ్వర్సిటీ. సో అది చెప్పి సో యూ విల్ షో వర్చ్యూ ఎథిక్స్. అలాగే ది ఫ్లిప్ సైడ్ ఆల్సో యూ విల్ టెల్ యుటిలిటేరియనిజం అనేది వర్కౌట్ అవుతుంది. ఇట్స్ డూయింగ్ మ్యాక్సిమం గుడ్ టు మ్యాక్సిమం పీపుల్. సో నేను చేస్తున్న అంత బ్యాడ్ కాదు, యుటిలిటేరియనిజం కూడా ఉంది అని చెప్పి యూ విల్ జస్టిఫై యువర్ కంపెనీ బికాజ్ యు ఆర్ లాయల్ టు యువర్ కంపెనీ ఆల్సో. సో అలా ఫస్ట్ క్వశ్చన్ని సాల్వ్ చేస్తాం. సెకండ్ క్వశ్చన్ ఇస్ డిస్కస్ ది ఎథికల్ ఇష్యూస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది అబవ్ కేస్. ఇది మనము కీవర్డ్స్ రాస్తున్నప్పుడే మనకి ఆల్రెడీ రాసేసాం. ఎనర్జీ కన్జంప్షన్ వర్సెస్ ఎఫిషియన్సీ, ఎన్వైర్న్మెంట్ వర్సెస్ డెవలప్మెంట్, మోరల్ డ్యూటీ వర్సెస్ ప్రాఫిట్స్, ప్రాఫిట్స్ వర్సెస్ రెస్పాన్సిబిలిటీ, దాని తర్వాత కంపెనీ గుడ్ వర్సెస్ పబ్లిక్ గుడ్, పర్సనల్ కాన్సిక్వెన్షియలిజం, ఇవన్నీ ఎథికల్ ఇష్యూస్. అది మనం బీలో రాసేస్తాం. Cలో your company has been identified to be penalized by the technological giants. పెద్ద పెద్ద కంపెనీస్ ఆర్ హియర్, ఆల్రెడీ యూఆర్ ద సెకండ్ బెస్ట్, ఇదే ఫస్ట్ లైన్లో ఇచ్చేసాడు. బట్ మిగతా వాళ్ళు ఆర్ గోయింగ్ టు పీనలైజ్ యూ ఫర్ ది యూసేజ్ by the technological giants. What logical and ethical arguments will you put forward to convince them? సో ఎథిక్స్ పేపర్లో ఏమవుతుందంటే ఎప్పుడైతే రాస్తూ ఉంటామో ఆ 1-2 minutesలో ఐడియాస్ గ్యాదర్ చేయడం కష్టం అవుతుంది అనమాట. సో అప్పుడు ఏం చేయాలి, యాక్చువల్గా ఒక 3-4 పాయింట్స్ అంటే ఫస్ట్ 2 పాయింట్స్ యూ కెన్ హ్యావ్ ఫ్రమ్ ఎథిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ నెక్స్ట్ 2 పాయింట్స్ యూ కెన్ టేక్ ఫ్రమ్ జనరల్ స్టడీస్. సో ఫస్ట్ ఆ టెక్నాలజికల్ జైంట్స్ కానీ జనరల్ పబ్లిక్కి కానీ మిగతా స్టేక్ హోల్డర్స్కి యూ వుడ్ బి టెలింగ్ దట్ యుటిలిటేరియనిజం అనేది ఫాలో అవుతున్నాను యాజ్ యూ హ్యావ్ టోల్డ్ ఇన్ ద ఫస్ట్ థింగ్. దాంతోపాటు యూ విల్ ఆల్సో సే దట్ మై ప్రాఫిట్స్ ఆర్ బీయింగ్ యూస్డ్ ఇన్ R&D. అవి నా గ్రీడ్ కాదు, ఐఎమ్ యూజింగ్ దెమ్ ఇన్ R&D టు ఇంప్రూవ్ ద టెక్నాలజీస్. సో ఎనర్జీ కన్జంప్షన్ అనేది తగ్గించగలను అని చెప్పి చెప్తాం. నెక్స్ట్ ఇంటర్ జనరేషనల్ సస్టైనబిలిటీని తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను త్రూ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అని కూడా చెప్తాం అనమాట. దీంతో పాటు నెక్స్ట్ క్వశ్చన్, బీయింగ్ అ కన్సైన్స్ బీయింగ్ అంటే నీ ఇన్నర్ వాయిస్ అనేది ఎథికల్ గైడెన్స్కి స్ట్రాంగ్గా వాడుకునేది. సో బీయింగ్ అ కన్సైన్స్ బీయింగ్, వాట్ మెజర్స్ వుడ్ యూ అడాప్ట్ టు మెయింటైన్ బ్యాలెన్స్ బిట్వీన్ AI ఇన్నోవేషన్ అండ్ ఎన్వైర్మెంటల్ ఫుట్ ప్రింట్? అప్పుడు నీ దగ్గర CSR రెస్పాన్సిబిలిటీ, ఇంటిగ్రేషన్ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ ఏదైతే మనం ఆల్రెడీ దీంట్లో మెన్షన్ చేశాడో దాన్ని ఫాస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా.
నెక్స్ట్ ఎన్వైరన్మెంటల్ స్టూవర్డ్షిప్ అంటే you are ready to take the leadership of environment by creating some good models which will be inspiration to the other technological giants also. దాని తర్వాత కార్పొరేట్ అకౌంటబిలిటీ, ఆడిట్ చేయిస్తాను ఆల్రెడీ చెప్పా కదా, అవన్నిటినీ ట్రాన్స్పరెంట్గా వెబ్సైట్స్లో పెట్టి రైట్ టు ఇన్ఫర్మేషన్ ఎక్సెట్రా. దో రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ ఫర్ ది ప్రైవేట్ ఆఫీసెస్, యూ కెన్ హ్యావ్ ఇట్. నువ్వు చెప్పిన ఐడియా ఇన్నోవేటివ్గా ఉంటుంది. అయితే ఇక్కడ ఏదైతే ఉందో లాజికల్ అండ్ ఎథికల్ ఆర్గ్యుమెంట్స్ ఇస్తాను అని చెప్పినప్పుడు యూ కెన్ ఆల్సో సే దట్ దిస్ బ్లేమ్ గేమ్ ఉండకూడదు. ఐ విల్ బి డూయింగ్ మోరల్ ప్లూరలిజం. మోరల్ ప్లూరలిజం అంటే ఏంటి అంటే ఒక్క మోరల్ ఇష్యూ మీద డిఫరెంట్ డైమెన్షన్స్లో డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి ఒక్కొక్క పర్సన్కి. సో దేర్ ఇస్ మొరాలిటీకి ప్లూరల్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి. సో నువ్వేం చెప్పచ్చు, స్టేక్ హోల్డర్స్ థియరీ ప్రకారం ద లాజికల్ ఆర్ ఎథికల్ ఆర్గ్యుమెంట్స్ యూ వాంట్ టు కన్విన్స్, యూ విల్ సే దట్ అందరు స్టేక్ హోల్డర్స్ని ఒక రూమ్లోకి తీసుకొచ్చి ఐ వుడ్ బి taking all their moral perspectives so that I would be doing some moral pluralism. So మిగతా వర్డ్స్ అన్నీ I will work with honesty, the transparency and accountability, ఇవన్నీ కార్పొరేట్ గవర్నెన్స్లో వాడే మిగతా వర్డ్స్ కూడా కీవర్డ్స్ కూడా దీంట్లో పెట్టచ్చు. అండ్ కంక్లూషన్ ఏదైతే ఇస్తామో ఆఫ్టర్ రైటింగ్ ఆల్ దోస్ 4 questions, కంక్లూషన్ ఏదైతే ఇస్తామో ఆ కంక్లూషన్ అనేది ఎప్పుడు వే ఫార్వర్డ్లో ఉండాలి. ప్రతి క్వశ్చన్కి వే ఫార్వర్డ్లో రాయడం కష్టమే, కానీ ఇది పాలసీ బేస్డ్ క్వశ్చన్స్ ఆర్ ఫ్యూచర్కి రిలేటెడ్ అయిన క్వశ్చన్స్ కదా, బికాజ్ ఏఐ ఈజ్ గోయింగ్ టు స్టే హియర్ ఫర్ అ లాంగ్ టైమ్. సో మన పాలసీస్ అన్ని నెక్స్ట్ 25-50 years విల్ బీ బేస్డ్ ఆన్ దిస్ టెక్నాలజీ ఇట్ సెల్ఫ్. సో మనం వే ఫార్వర్డ్ రాసేటప్పుడు వీ షుడ్ గివ్ ఎ లాంగ్ టర్మ్ సొల్యూషన్. మనం అడగలేదు వాడు, బట్ క్వాలిటీ ఆఫ్ ఆన్సర్ని పెంచాలి అంటే యూ షుడ్ గివ్ లాంగ్ టర్మ్ సొల్యూషన్ అండ్ ఆల్సో ఇంక్లూడ్ ఆల్ ది స్టేక్ హోల్డర్స్. సో లాంగ్ టర్మ్ సొల్యూషన్లో నువ్వు ఏం చెప్తావు అన్నది ఇంపార్టెంట్. సో యూ కెన్ సే దట్ ఐ వుడ్ బి రీసైక్లింగ్, ఏదైతే ప్రాఫిట్స్ వస్తాయో వాటిని రీసైక్లింగ్ యూనిట్స్ని పెట్టడానికి, ఆర్ ఐ విల్ టేకప్ ది అకౌంటబిలిటీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది కంపెనీ నాట్ ఇంక్రీజింగ్ ఇట్ బియాండ్ థ్రెషోల్డ్. సో ఐ విల్ బి కాంట్రిబ్యూటింగ్ త్రూ CSIR. తర్వాత దాంతోపాటు పాలసీలో ఏమైనా ఇంట్రెస్టింగ్ చేంజెస్ ఏమైనా రాయాలనుకుంటే GS3కి సంబంధించినట్టు యూ కెన్ ఆల్సో ఇంటిగ్రేట్ ఇన్ ఇట్. సో ద కంక్లూజన్ షుడ్ బి మోర్ టువర్డ్స్ వే ఫార్వర్డ్. So this is how we solve a case study. Thank you.